మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేది. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. మరి ఏ నామమున రక్షణ పొందలేము? అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 201వ పేజీని చదువుతాము. కావున ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దయచేసి మీరు ఏర్పరచిన ప్రతి ద్వారా రాజుల ద్వారా న్యాయపత్రుల ద్వారా డాక్టర్ ద్వారా ప్రవర్తించి వాగ్దానం చేసిన దేవుడిని విజయం చేస్తున్నాను. ఈ యొక్క ప్రేమ అపారమైనది. రచించిన మానవాళిని రక్షించడంలో ముందుగా వాగ్దానం చేసిన దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు మన నుండి యోచనకు మామూలుగా మానవాళ్ళందరినీ ఎంతగా ప్రేమించి అనేక శక్తిక్రియలు అద్భుత కార్యాలు ఎంచుకోవడానికి వారు శాస్త్రం లేకుండా దానికంటే ముఖ్యంగా నశిస్తున్న మమ్మల్ని మా యొక్క సృష్టికర్తలు రక్షకుడు దేవుడు మేము నశించలేక పరముని లోకనకు మామూలుగా చూస్తున్న మంత్రుని అర్థంగా ప్రేమించి మా కోలుగా మీరు ఎన్నో శ్రమలు అవమానాలు నిద్రలు పాల్గొన్నారు. మీ యొక్క ప్రేమ అపారమైనది. మా అందరి కోసము సర్వత్వంలో పోట్లాడాలని మీరు మరణించిన ముందు రాత్రి ఇద్దరి మధ్య వచ్చిన నా దయ్యం నాకు పుట్టిన నేను ఉద్యోగకి లాగా చేయమని ప్రేమతో కూడా నాకు బలపైన రక్షణ అనగంతో ఎవరో ఉన్న ఎస్పీతో పాల్గొంటున్నాం ప్రభుత్వం. మానవాళ్ళని ఎంతగానో ప్రేమించి మా కొరకై మీరు పూర్తిగా బలపరచలు ఐక్యమైనదిగా చేస్తున్నాం. మీ యొక్క అమూల్య రక్తంలో మా అందరి నిమిత్తమారు వరకు చెల్లించడానికి ఎవరిలో ముళ్ళ కిరీటము పాదములు చేతుల్లో చీరలు రత్న వెళ్ళకపోవడం మరి కొరడా దెబ్బలు వచ్చింది మా కొరకై మానవం గురించినటువంటి ఘోరమైన అవమానంలో యొక్క ప్రేమ అపారమైనది. నేను పొందవలసిన బదులు మా కొరకై మీరు కలవచ్చులో ఎన్నో
బాధలు అవమానాలు ఎదుర్కొంది మీ యొక్క శ్రేష్టమైన లక్షణం చెల్లించినాము. సమాప్తమని ప్రారంభించినాము. మేము వెతకలేదు ప్రభు, మీరే మమ్మలను ఒకరి వెంబడి ఒకరిని వెతకలేదు. మీరు ప్రార్థన అమీర రాష్ట్రంలో పరీక్ష స్వీకరించి మీ యొక్క బిడ్డగా చేసిన భాగ్యం కట్టిస్తున్నారు. సాతాను మనం చేసి కని కుట్టుపాడుతున్నాం. ఆయనలో మా కొరకాయ ఏమాత్రం విశ్వాసం లేకుండా జ్ఞాపకం చేస్తున్నాం. మీరు వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుని మా కాలాన్ని కరెక్ట్గా మీ యొక్క మార్గంలో సత్యంలో చేపట్టారు. మీ యొక్క రాడు కొరకు వ్యక్తి చేపట్టగా ఆశపడుతున్నాను. ఆ రాజుగాను పరంపరి కుమారుడుగా ఆ యొక్క నిత్యమేకలను శిక్షణ పెట్టగా మమ్మల్ని ఆశపడుతున్నారు. అంతా దావలేనటువంటి క్రిస్తువుగా మీ యొక్క రాడు కొరకు మమ్మల్ని సంతృప్తిగా చేసిన భాగ్యం మీరు చేసిన సమస్త మేళకు మీరు ఇచ్చిన నిత్యరక్షణ శాంతి ఆనందాన్ని బట్టి మా యొక్క విరిగినాలు సమర్పించబడి త్వరగా రానున్న క్రీస్తు పాలు అర్పించున్నాం ప్రభు. పరిశుద్ధ గ్రంథం నుండి 34వ కీర్తన. మనం మొదటి 2 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసముంచి వారి విశ్వాస జీవితములో కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు, బాధలకు, హింసలకు గురి అయినప్పుడు వారు తమ గతిని బట్టి దేవుణ్ణి దూషించలేదు గాని దేవుని యొద్ద విచారణ చేయట అలవరుచుకున్నారు. 4వ వచనంలోనే 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ 34వ కీర్తన అమెరికా దేశానికి 16వ అధ్యక్షకుడు అబ్రహాం లింకన్, ఆయన మరి ఎక్కువగా ఆయన బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తే ఈ 34వ కీర్తన నలిగిపోయి ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో అధ్యక్షకులను ప్రమాణ స్వీకారం చేయాలంటే అబ్రహాం లింకన్ గారి బైబిల్తోనే
ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ 34వ కీర్తనలో పై మాటలు కొన్ని మనకు దొరుకుతాయి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అది సౌలు కాలము. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు నిర్గమకాండము నుండి దేవుడు ఇశ్రాయేలుల యాత్రలో పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ అగ్ని స్తంభములోను దేవుడు వారికి ముందుగా నడుచుతూ వచ్చారు. సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు వారు సమూయేలు ఎదుట ఒక కోరిక తెలియజేస్తారు. ఏమా కోరిక? సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి. సరే, ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తాలే అంటే దేవుడు అంటున్నాడు, సమూయేలు వారు నిన్ను మరవలేదు కానీ నన్ను మరిచారు. దేవుడు అదృశ్యుడుగా పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా ఉండి నడిచిన దేవుణ్ణి వారు వదిలిపెట్టి సకల జనుల మర్యాద చొప్పున. అందుకని సౌలు గాడిదలను వెతికే వారిని తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలీల సింహాసనం మీద కూర్చోబెడతాడు. సౌలు ద ఫస్ట్ కింగ్ అయితే ద బెస్ట్ కింగ్ ఎవరంటే రాజైన దావీదు. సౌలు జీవించే దినాలలో ఖాతు వాడైన గొల్యాతు ఇశ్రాయేలుల దేశానికి యుద్ధానికి వచ్చాడు. పైగా బస్తీ మీద సవాల్ అంటున్నాడు, మీరు నన్ను జయిస్తే మేము మీకు దాసోహం అవుతాము, మేము మిమ్మల్ని జయిస్తే మీరు మాకు దాసోహం కావాలి. గొల్యాతు 40 దినాలు తను అగపరుచుకుంటూ ఉన్నాడు. ఇక సౌలును అతని జనులను బహు భీతులైపోయాడంట. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనము. సౌలును అతని జనులను బహు భీతులైరి. అందుకని ఇక సౌలు ఏం చేశాడంటే ప్రకటన చేశాడు, ఇశ్రాయేలు యువకులకు ఒక సదవకాశం, ఎవరు గొల్యాతును అంతమొందించెదరో అతనికి నా కుమార్తెని ఇవ్వడమే గాక సగరాజ్యము రాయించెదనని ఇశ్రాయేలు దేశమంతటా ప్రకటన చేస్తారు. దావీదు అన్నలు వెళ్ళారు. 40 రోజులైంది. యుద్ధంలో వారు సచ్చారో లేదా ఎలాగున్నారో, అరే దావీదు సారా నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించినప్పుడు ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ను బట్టి దేవుని జనాంగము, దేవుని సైన్యము ఇశ్రాయేలు ప్రజలు. అందుకని దావీదు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఏమని? జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని డాలును లెక్క పెట్టలేదు, వాని కత్తిని లెక్క పెట్టలేదు, వాని ఎత్తును కూడా లెక్క పెట్టలేదు. పైగా దావీదు అంటాడు, ఈ ఫిలిస్తీయులను బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తము లేదు, యుద్ధం యెహోవాదే, యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వచ్చుచున్నానని మరి గొల్యాతును బండరాయితో కొట్టాడా, బండరాయితో కొట్టాడా, అంకర్ రాయితో కొట్టాడా? ఏ రాయితో కొట్టాడమ్మా? హలో ఉరియాపాల్ భార్య అమ్మ, ఏ రాయితో కొట్టాడు? అండరాయ
కంకర్రాయ. ఏ రాయి? చిన్న గులకరాయి. చిన్న గులకరాయితో ఆ యొక్క గొల్యాతును అంతమందించినప్పుడు ఆనాటి ప్రజలు సౌలు ఎదుట దావీదును పొగిడారు. ఆ పొగడ్త దావీదునకు శాపంగా మారింది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూసింది కాదు, నిలిపెను. నిలిపెను అంటే ఎలాగైనా దావీదు భూమి మీద ఉండకూడదు. మన కాని వ్యక్తులు మన ఇంటి ముందర పోతున్నారు అనుకోండి, ముదరాశ్రమ కుక్క ఎప్పుడు మా ఇంటి దగ్గర పెండ పోగులు వేస్తా ఉంటారు. దీనికి రాకోకుండా ఉంది, ఊర్లో అందరికి వచ్చింది కానీ దీనికి రాకోకుండా ఉంది అంటే ఇక రెండో వాడు కానివాడు ఇంకా మళ్ళీ మన ఇంటి ముందర వస్తాడా? మన ఇంటి వెనక వెళ్తాడు. ఏమిరా రూట్ మార్చినావు అంటే అది ఎందురా, పొద్దున్న ఇంటి ముందర పోయేలకి ఆమె సాగు కోరుకుంటా ఉంది. దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. ఫలితముగా దావీదు కొండల్లో, గుహల్లో, లోయల్లో, అరణ్యములో దాగుకున్నాడు. కానీ దావీదునకు దేవుని వాగ్దానం ఏమంటే 2 సమూయేలు గ్రంథం 8, 6, 14 వచనాలలో ఒకే మాట 2 సార్లు రాయబడి ఉంటారు. 8, 6వ అధ్యాయము 14వ వచనం. 8, 6 చివర్లో దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 14వ వచనం చివరిలో కూడా దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచు ఉండెను. ఇప్పుడు సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి అబీమెలెకు రాజు ఎదుటకు దావీదు తీసుకొని రాబడ్డాడు. అతని ఎదుట ఇతని గురించి కదా ఇశ్రాయేలు దేశం పొగిడినది అంటే దావీదు తన చర్య మార్చుకొని సొల్లు గార్చుకుంటూ తలుపు ఎదుట పిచ్చిగీతలు రాస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనములో 21వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు భూమి తన గడ్డల మీదకి సొల్లు గార్చుకుంటూ ఉన్నాడు. మీకేమన్నా పిచ్చి పట్టిందరా? నేను అసలు పిచ్చులంతా నా దగ్గరికి రావచ్చారా? ఏది ఇట్లా పట్టుకోండి, పంపించేసేయండి అని అంటే ఇప్పుడు అంటున్నాడు, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఇందాక సహోదరులు మన పక్షాన నిలబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కారణమేమి? మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల కొరకై మా రక్షకుడైన యేసు ప్రభు వారు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. అయ్యా, అతి గొప్ప రక్షణకు మేమేయించిన పనికిరాదు గనక మా జూహాఫలము మా విమోచకుడైన యేసుక్రీస్తు వారికి మా స్తుతులను చెల్లించుచున్నాము. దావీదు జీవితములో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయనను గూర్చిన కీర్తి ఎప్పుడు నా నోట ఉండును. విశ్వాస జీవితములో ప్రభును స్తుతించుట అలవర్చుకోవాలి. మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనము. 5వ అధ్యాయము 13వ వచనము. రెండవ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనము.
5:13 వారితో కూడా బూరలు ఊదు యాజకులు కూడా 120 మంది నిలిచిరి. ఆ బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోను తాళములతోను వాయిద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసి విశ్వాస జీవితములో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ప్రభుని స్తుతించాలి. అందుకని పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథముడుగా కనపడతాడు. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు ప్రథముడుగా కనపడతాడు. 103వ కీర్తన 1వ వచనములో నా ప్రాణమా యెహోవాను సంతుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కానీ దినాలలో కాస్త గూడు అంటే ఇల్లు, కాస్త కూడు అంటే అన్నం, కాస్త గుడ్డ దొరికాన కల్లే దేవుణ్ణి మర్చిపోతున్నారండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనములో ఆ మాట ఉంది. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచి. నూతన సంవత్సరప్పుడు ప్రభాకర్ గారు మీరు నూతన వస్త్రాలు తీసుకున్నారా? నూతన సంవత్సరప్పుడు కొత్త బట్టలు తీసుకున్నారా లేదా? పోనీ ఇతరులు మీరేమైనా కొత్త బట్టలు తీసుకున్నారా? కొత్త బట్టలు తీసుకోలేదా? అస్సలు ఏమబ్బా, అసలు వాళ్ళ ఆవిడ బిరువు చూసండి. నూతన సంవత్సరం బట్టలు కొందరిని అడిగితే అయ్యా కొత్త సంవత్సరం నా దేశాము అంతే బీరువాళ్ళు పెట్టి ఇంతవరకు వేయలేదనుకుంటా. అప్పుడే 4వ నెల వచ్చేసింది. ఎన్నో నెలలు వచ్చేసింది? 90 రోజులు గడిచి. కనుక ప్రభువును స్తుతించాలి. ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృప. భక్తుడు పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నది. కనుక ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృప. కనుక దావీదు ఎప్పుడు ఆయనను స్తుతించేవాడు. యెహోషాపాతుడు రాజు మీదికి 3 రాజులు యుద్ధానికి వస్తారు. ఈ యెహోషాపాతు ఆందోళన పడలేదు గాని తన మనసు దేవుని మీద నిలుపుకున్నాడు. రెండవది తన రాజ్యములో ఉపవాస దినము చాటించాడు. మూడవది తన బలహీనత ఒప్పుకుంటున్నాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము, మా దేవా వారికి తీర్పు తీర్చవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు. మా రాయలసీమ ప్రాంతంలో బలవంతుడు బలహీనుడు కొట్టేటప్పుడు ఒక పదాన్ని ఉపయోగిస్తారు. ఏమా పదం అంటే, నీకు దిక్కు వచ్చిందని చెప్పుకోపోరా చూసుకుందామంట. కానీ ఈ రాజు అంటున్నాడు, నా దిక్కు ఏమి చేయాలన్న నాకు తోచడం లేదు. ఈ సమయంలో నీవే మాకు దిక్కుని ప్రార్థించాడు. 21వ వచనములో సైన్యానికంటే ముందు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 21వ వచనం, వారు పాడుటకును యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.
వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టారు. యుద్ధములో కత్తులు తీసుకోలేదు. రే అది ఎవరో కత్తులు చూపిస్తున్నాడు, నువ్వు వెనకుండా. ఈ పరాక్రమం అంతా యుద్ధములో. అయ్యా యాజకులారా, మీరు ముందుండండి, మీరు దేవుని స్తుతించండి, మీరు దేవుని కనపరచండి, మీరు దేవుని మహిమపరచండి. అక్కడే జవాబు దొరుకుతుంది. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అంటాడు. చూడండి 20వ అధ్యాయము 15వ వచనంలో 2 దినవృత్తాంతములు. నేనే ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఒక గొప్ప ప్రార్థన. కట్టుపల్లి యోహాను అజానుబాబు, ఆయన మోకరిస్తే 2 గంటలు లెగడు. ఆయన మోకరిస్తే, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నాను. 2 గంటలు లెగడు. ఆంధ్ర తెలంగాణలో 120 సంఘాలు స్థాపించిన అనేకులను, అనాథలను, దిక్కులేని వారిని, బలహీనులను ఆయా విధాలుగా ప్రోత్సహించి బలపరిచి సత్యము కొరకు ఈరోజు ఈ కొద్ది మంది నిలిచి ఉన్నారు. ఎంతమంది నిలిచి ఉన్నారు? ఈ కొద్ది మందే ప్రభు కొరకు నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా. ఇక్కడ అంటున్నాడు యెహోషాపాతు రాజా, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. కనుక వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా ఆ శత్రువుల మీద మాటుగాళ్ళు ఉంచెను దేవుడు. వారి యుద్ధములో పతనమైపోయారు. 27వ వచనములో వారి దేవుడు వారి శత్రువుల మీద జయమిచ్చి వారిని సంతోషపరిచి. ఏమంటున్నాడు దావీదు? నిత్యము ఆయనను గూర్చిన కీర్తి నా నోట ఉంది. నువ్వు ప్రభుని స్తుతించుట అలవర్చుకో, నువ్వు దేవుని స్తుతించుట అలవర్చుకో. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రెండవ మాట 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏం చేయాలి? భయపడకూడదు. భయపడటం వలన మనుషులకు, సామెతల గ్రంథంలో ఉంది, భయపడటం వలన మనుషులకు ఉరివచ్చును. జాగ్రత్త. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే తన ప్రజలను ఆయన ప్రేమించి ప్రోత్సహించి ఒక మాటతో ధైర్యపరిచాడు. యోహాను సువార్త 16:33లో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. ఏమంటున్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. విశ్వాసం చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో, ప్రతి కార్యములో దేవుని యొద్ద విచారించాలి, అనగా ప్రార్థించాలి. ప్రతి విషయములో నువ్వు ప్రార్థనతో ప్రారంభించు, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. కనుక దావీదు జీవితంలో 9 మార్లు దేవుని యొద్ద విచారణ చేశాడు. నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళు అంటే వెళ్ళేవాడు, ఆగు అంటే ఆగిపోయాడు. 9 మార్లు దేవుని యొద్ద విచారణ చేశాడు దావీదు. విశ్వాస జీవితంలో కూడా
ప్రతి విషయములో నువ్వు ప్రార్థిస్తే ప్రతి భయము నుండి ఆయన తప్పిస్తాడంట. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనములో 6 బాధలలో నుండి 5:19 యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. కనుక కీర్తించే ప్రభు, భయములన్నిటి నుండి తప్పించే ప్రభు. 3వ మాట శ్రమలలో నుండి రక్షించే ప్రభు. 34వ కీర్తన 6వ వచనంలోనే మన ధ్యానమంతా 34వ కీర్తనలోనే 6వ వచనంలో ఏమంటున్నాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. క్రైస్తవ జీవితం పూల పాన్పు వంటిది కాదు, అది ముళ్ళ బాట. అదే ఒక విశ్వాసి కలగంటున్నాడు. ఆ కలలో విశ్వాసి ప్లస్ దేవుడు సముద్ర తీరాన్ని నడుస్తూ ఉన్నారంట. అప్పుడు ఎన్ని అడుగులు ఉంటాయి? ఎక్కడుండవు. కాలు వేసినా లేకపోవద్దు. విశ్వాసి దేవుడు కలిసి అని అంటున్నా నేను. అదేనయ్యా, ఇద్దరు కాలు వేసారు, వెనక ఎగిరితేనే 4 అడుగులు పడేది. చెప్పు, ఎన్ని అడుగులు ఉంటాయి? 4. మధ్యలో ఒక పెద్ద బురదమయం వచ్చేసింది. ఆ బురదలో 2 కాళ్ళే కనపడుతున్నాయి. ఇంకా చిన్న ప్రభాకర్ గారు ఎన్ని కాళ్ళు? అప్పుడు విశ్వాసం అంటున్నాడంట దేవుణ్ణి, అసలు దేవునివేనా? ఆ యొక్క సముద్ర తీరంలో ఇసుక తీరంలో నడిచేటప్పుడు 4 కాళ్ళు కనపడుతున్నాయి, 4 అడుగుజాడలు కనపడుతున్నాయి. ఇప్పుడు చూస్తే 2 కనపడుతున్నాయి. నన్ను వదిలిపెట్టావుగా, కోసం దేవునివేనా అని అంటే దేవుడు అంటున్నాడంట, బాబు ఆ బురదలో మాయదారి ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు ముళ్ళ బాధ తెలుసా నీకు? ముళ్ళు దొక్కినావు ఎప్పుడన్నా? చిన్నప్పుడు దొక్కినావు. కానీ మేమంతా ముళ్ళు దొక్కి కదలలేక కూర్చోలేక అప్పుడు చెప్పులే బురదలోనే. ఆ ముళ్ళు దొక్కితే ఇక వారం పడినాక తిరిగి నడిచేవాళ్ళం. రే బాబు, ఆ 2 అడుగులు ఎవరో కాదు, నావే, నిన్ను సంక పెట్టుకొని ఎత్తుకొనిన వాడను. ఆ బురదలో మాయదారు ముళ్ళు ఉన్నాయి, అవి నేను అనుభవించి. 1 పేతురు పత్రికలో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకుని ఉన్నట్లు మాదిరి. శ్రమలలో దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. అడుగుతున్నాడు దావీదు ఏమంటున్నాడు? ఈ దీనుడు. దావీదెవరు? ఎలాంటి వాడు దావీదు? రాజు. ఇంకా దావీదు కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులుతాడు. ఏ గుండె? లైన్ హార్ట్ కలిగిన వాడు కూడా. కానీ దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? ఈ దీనుడు మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటాడు. విశ్వాస జీవితంలో కూడా పేతురు పత్రికలు అదే కదా, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఉండు. మీలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల దీన మనస్సుని వస్త్రమును ధరించు. దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వము హీనత్వం కాదు, దీనత్వము అది గొప్ప ధైర్యము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని. విశ్వాస జీవితములో శ్రమలు, పరిశ్రమలు
శ్రమలు, పూదండలు, శ్రమలు, ప్రశంసలు. కానీ ఈ దినాలలో నాకు శ్రమే వద్దంటున్నారు. దేవుని కంటే ఏం కోరుకుంటున్నారు? సుఖానుభవాన్ని కోరుకుంటున్నారు. పేతురు పత్రిక, తిమోతి పత్రికలో ఉంది కదా, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించే. శ్రమలు ఇష్టపడములే, కానీ విశ్వాస జీవితములో నిర్గమకాండ 1వ అధ్యాయములో ఐగుప్తీయులు ఇశ్రాయేలులను శ్రమ పెట్టిన కొలది వారు ప్రబలిరి. కనుక విశ్వాస జీవితములో శ్రమలు నీకు పాఠశాల. యోసేపుని గురించి ఏమని రాయబడిందంటే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని ఏం చేస్తుందంట? పరిశోధిస్తాడు. నీ విశ్వాసం కూడా పరిశోధించబడాలి అంట. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ కట్టలు నేర్చుకున్నట్లు ఏం మేలన్నాడు? శ్రమ నుండి ఉండుట మేలు. యేసేపు ఏమన్నాడు తన సోదరులతో? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరు గాని దేవుడైతే అది మేలుకే ఉద్దేశించారు. మరి శ్రమలలో గణపరుస్తున్నావా? శ్రమలలో మహిమపరుస్తున్నావా? మన విశ్వాసం అంతా తుమ్మితే ఊడిపోయే విశ్వాసం. వాళ్ళు చూడు ఎంత బాగున్నారు. వాళ్ళు ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, ఆరాధన రాదు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నారు. మనం చూసి పాత పంపలోనే ఉన్నాం, టాటాకుల పంపలు. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు కలువులో ఉన్నా, కళ్ళములో ఉన్నా, మరుగున ఉన్నా, ఒకానొక దినమున అందరూ చూస్తుండగానే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దావీదు ఇంటిలో ఇంటర్వ్యూ జరిగిందా? ఏం జరిగింది? ఇంటర్వ్యూ జరిగిందా? దావీదు ఇంటిలో ఇంటర్వ్యూ అందరు ఫిట్ అయ్యారా? అని ఫిట్ అయ్యారా? ఫిట్ అయ్యారా? ఫిట్ అయ్యారా? ఆయన ఫిట్ అయ్యారు. సౌలు ఏమంటున్నాడు? సమూయేలు ఏమంటున్నాడు? ఇంతమంది అయినా ఎవరైనా ఉన్నారా? అయ్యా కడసారి వాడు ఉన్నాడు. అయ్యా ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లలో ఉన్నాడు. అరే దావీదు, ఎవరో ఒక ఆయన నిన్ను ఇంటర్వ్యూ చేసేకి వచ్చారు, రారా. అదే నే కళ్ళంలో ఉదయాన్నే కసు ఉడిసకపోతే మా నాయన కొడతారు, అలా చీర పడేసి రారా. ఆయన భయపడుతున్నాడు, తొందరగా రారా. అతడు రాగానే నిన్ను కోరుకున్న వాడు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? వేస్తారు ఎవరు? ఎవరు వేస్తారు? ఎవరు వేస్తారు? వాళ్ళ బాబాయి పెంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ కూడా జరిగిందా లేదా? అందరు ఫిట్ అయ్యారు, అన్ని ఫిట్ అయ్యారు. కానీ ఎస్తేరు రాజు ఎదురుకు రాగానే ఏమని రాయబడింది? రాజు గారికి ఆమె యందు దయ పుట్టే. ఒక అనాథ 127 సంస్థానములకు మహారాణి అయింది. మన దేశ పేరు ఎక్కడ రాయబడింది బైబిల్లో? ఎక్కడ రాయబడింది? చదువుతున్న బైబిల్ హిందూ దేశం. ఆడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాశాడు. మూసు దేశం మొదలుకొని
హిందూ దేశం మొదలుకొని కూషు దేశము యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపే 4000 సంవత్సరాల క్రితమే ఒక యూదురాలు మన దేశానికి ఏమైంది? రాణి అయింది. ఇప్పుడు ఏమంటున్నారు? ఆమె యేసు ప్రభు 2000 సంవత్సరాలే కదా మేము అన్నారు. మన ప్రధాని ఇస్రాయల్ దేశానికి వెళ్ళినప్పుడు యూదుల యొక్క పాత్రలు కొన్ని ఇచ్చి వచ్చారు. కనుక మనం ధైర్యంగా చెప్పాలి. ఎవరు చెప్పలేదండి? యేసు ప్రభు ఈ లోకాన్ని రాకమునిపి ఒక యూదురాలు మన దేశానికి ఏమై ఉంది? మహారాణిగా. కనుక నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే చాలు. అరణ్యములో ఉన్న దావీదుని అంతఃపురంలో కూర్చోబెట్టాడు. అనాదిగా ఉన్న రాణిని మహారాణిగా చేశాడు. ఈ దీనుడు మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో తను తాను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటాడు. కనుక శ్రమలను రక్షించే ప్రభు. 4వ మాట 34 కీర్తన 9-10. అయిపోయిందా మీ టైం? అయ్యా మీ టైం అయిపోయిందా? ఉందా? అయిపోయిందా? లేదు, మీరు ఖచ్చితంగా చెప్పాలా. 10 నిమిషాలు 9-10 వచ్చినాడు. 34 కీర్తన 9-10. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై. మన దేవుడు ప్రతి అక్కన తీరుస్తాడు. లోక సామెత అవుతుంది, సంసారము గుట్టు వ్యాధి. నీ బలహీనతలేవో ప్రభుకు మాత్రమే చెప్పాలి. మనం పక్కింటోళ్ళకి చెప్పినామనుకో, తెల్లారిలోపే తెనాలికంత అంటించేసి. ఇప్పుడు ఇంటింటికి తిరగాల్సిన పనులు అన్ని ఫోన్లే, అన్ని SMS-లే. జాగ్రత్త. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:6 ఏముంది? దీనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. అక్కడే జవాబు ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అక్కర మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే రక్షకుడు. మన రక్షకుడు మన ప్రభుని అడగాలి. ఎవరిని అడగాలి? ఇక్కడ అంటున్నాడు, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. అడవికి రాజు ఎవరు? చిన్న ప్రభాకర్ కాదమ్మా, సింహము. ఆయన అనుకుంటున్నాడు అడవికి రాజు సింహం ప్రభాకర్ అని కాదు, సింహము. అదే ఆకలి కొంటాడు. అదే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు. పాపము కన్న కుమారుడు కత్తి పడితే దావీదుకు అరణ్యంలోకి వెళ్ళాడు. వర్జిలో ఏం చేశాడు? వారు ఆకలి కొని ఉన్నారని వాళ్ళు ఏమైనా సమాచారం పంపినారా? వాళ్ళే తీసుకొని వచ్చారు. వాళ్ళే. కన్న కొడుకేమో కత్తి పట్టాడు. చెప్పులు వేసుకునే కూడా పురుషత లేదు. సిమ్మి అనేవాడు దూషిస్తున్నాడు. కానీ అరణ్యములో దేవుడు బర్జులైకి ఏం చేశాడు? ఆహారం పంపాడు. నువ్వు అడగకుండానే దేవుడు ఇస్తాడు. కానీ ఏం చేయాల? ప్రార్థన చేయాల. ఏం చేయాలా? భార్య భర్తలు ఏం చేయాలా? సంతాన విషయంలో దేవా అద్భుతమైన సహాయం దయచేయి అని ప్రభుని అడుగు. అద్భుతమైన సహాయం చేస్తాడు. మా అమ్మాయి ఉంది, మా చెల్లెలి కూతురు, పెళ్ళే 7 సంవత్సరాలు. ఎప్పుడు పోయినా ప్రార్థన చేయించుకుంటా. ఏంది మామయ్య, నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు అద్భుతమైన సాయం చేస్తాడు. ఒకే కానుపులోనే ఆడ మగ ఇచ్చేసి. చూడమ్మా, చూడు చూడు అదంటే ఇప్పుడు ఏం సంతోషపడుతుంది. ఒకే కానుపులోనే అంటే ఇక నీకు మళ్ళీ ఇంకొక శ్రమ లేకోకుండా నీ బాధను నీ కన్నీళ్లను చూసి బోయాజు విషయంలోను
ఉరియపాలు విషయంలోనూ దేవుడు అద్భుతమైన ప్రార్థన చేయాలి. చింతించకూడదు. చింతిస్తే అనారోగ్యం వస్తుంది, ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది. కనుక ఏం చేయాల? ప్రార్థనలో పోరాడు. యాకోబు ఎన్ని రాత్రులు పోరాడాడు? 40 రాత్రుల్లో, 12 రాత్రుల్లో, 13 రాత్రుల్లో, 5 రాత్రుల్లో, 3 రాత్రులు. ఎన్ని రాత్రులు? ఖచ్చితంగా చెప్పాలి. ఎన్ని రాత్రులు? 50 రాత్రులు పోరాడాడు. అన్నావు మరి, పోనీ ఎన్ని రాత్రులు చెప్పు? ఎన్ని రాత్రులు? ఒక్క రాత్రి. ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు. యాకోబు సాధువై గుడారములో, ఏశావు వేటాడు అరణ్యములో. అందుకని అమ్మ ఎట్లాంటిది? జన కడుపులోనే. అసలే రాయలసీమ ఎన్ని కొంపలు కగ్గి పెడతారు అని ఈ విషయమై అడుగుగా వెళ్ళాను. ఏం చేసింది రిబకా? ఏం చేసింది? ప్రభువా ఏందంటే, అమ్మ భయపడాకమ్మా, పెద్దవాడు చిన్నవాడికి ఈ విషయమై యెహోవాను అడుగుగా. ఇస్సాకు ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇస్సాకు? 90-60? 2 సంవత్సరాలు. 40. పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు? పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గుర్రాలు కనుక అక్కడ ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? పెళ్లి అయినప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? 20 సంవత్సరాలు చేశాడు. నువ్వు అంటున్నావు అంత బాధ అయితే చేసేది పెళ్లి నేను పోతాలే, పోపులు అంటే నా మీద పని చెప్తారు అంటున్నాను అని కాదు. ప్రభువా నా భవిష్యత్తులో నీ చిత్తానుసారమైన రక్షింపబడిన ఒక మంచి భర్తను పెంచి అని ప్రార్థన అద్భుతమైన సహాయం చేస్తాను. నేను రక్షించబడినాక వీధులైట్ కింద బైబిల్ చదువుకుంటాను. గోనె సంచి కప్పుకునేవాడు. పంచదార గోనె సంచి అయితే కరెక్ట్గా సరిపోతుంది నా హైట్. నా తలదిండు బైబిలే. ఆకలి అయితే పంపు నీళ్లు తాగేవాడు. రక్షించబడ్డాక సేవలోకి వచ్చినాక జిఆర్ ప్రకాశ్ అన్నట్టు ఆయన పరిచయం. ఆయన ఏం చేశాడంటే, పలానా సాట అమ్మాయి ఎందుకు చేసుకోవాలి, ఆయన ముందే కలెక్టర్. మరి ఏం జరిగిందని అడుగుదామా? రాయని కాదని మూసుకోనండి, నీకు అన్ని విధాలుగా సహకరించే అమ్మాయి అంటాడు. ఏం జరిగిందని అడగలేదు, ఎట్లుంటుందని పెళ్లి చేసేసి ఇప్పుడు కొడుకు, ఆ కొడుకు ఒక భార్య, ఆ భార్యకు ఒక కూతురు. అక్కడో వీధులైట్ కింద ఉన్న నాకు ఒక దైవజనుడు పెళ్లి చేశాడు. ఎట్లా చేయాలబ్బా? ఆమెమో గుంటూరు రాదేమో, నేను ఆంధ్ర రాయలసీమ వాడిని. మనమేమో పొరక అంటాం, వాళ్ళేమో షీపురు అంటారు, వాళ్ళేమో తల్లిపోయి అంటారు, మనం వాకిలే అంటారు. ప్రభువా స్వామి ఎట్లయినా కాకి చక్కగా సాగుకు సహాయం చేసేదేవా. తర్వాత అంకుల దగ్గర పరిచయం నేను, అంకుల దగ్గర ఎన్నో ప్రేమ పాటలు నేర్చుకున్నాము, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామే తప్ప సంపద అంటూ ఇప్పటి వరకు మాకేమీ లేదు. విశ్వాస జీవితం. ఎందుకంటే యోహాను అంకుల దగ్గర నేర్చుకునేది ఏంటంటే, గురువు గారికి శిష్యునికి ఉన్న సంబంధం మాత్రమే ఆయన నేర్పించి. సంపాదించుకుంటే చిమ్మక్కులు మాకు తెలియదు, ఓన్లీ వాక్యం. కనుక సింహపిల్ల ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఆయన ప్రతి అక్కర తీర్చేది. కనుక ఒకటి, కీర్తించే ప్రభు, భయములన్నిటి తప్పించే ప్రభు, శ్రమలన్నిటి తప్పించే ప్రభు, కొదవలు తీర్చే ప్రభు, విడిపించే ప్రభు, ఆపదల నుండి నడిపించే ప్రభు, గొప్ప కాపుదల ప్రభు. భక్తుని యొక్క అతిశయం ఏంటంటే, నేను యెహోవాయందు అతిశయపరచు. మన ప్రభునందు ఆనందిస్తే ప్రతి అక్కర మనకు ప్రార్థన చేస్తాం. రండి.
చెప్పాలా ఇట్లాగే బాగుంటుంది కావాల్సిందే బాగుంటుంది తీసుకోవాలి. అదే కావాల్సిందే మనకు ఆ,